మీకు ఇప్పుడు అలాంటప్పుడు సార్ డిప్యూటీ మేనేజర్ అంటే నా డిసిగ్నేషన్ నా బ్యాంక్ ఎంప్లాయీకి మీరు చెప్పేది ఇప్పుడు నా దగ్గర 5 వెండర్స్ ఉంటారు. ఐ మీన్ మీరు అన్నట్టుగా థర్డ్ పార్టీ ఏజెన్సీస్ నా కింద 5 ఏజెన్సీస్ ఉంటారు. మొత్తం నా టీం వచ్చేసరికి 150 పీపుల్ ఉంటారు ఓవరాల్గా అన్ని ఉంటారు. నేను మేనేజర్ని, వాళ్ళందరినీ నేను గైడ్ చేసుకొని నేను సిస్టంలో ఉంటాను. నేను ఇప్పుడు మీరు అప్పుడు ఉన్నప్పుడు సార్ యాజ్ మీరు ఒక 5 మినిట్స్ సార్ నేను మీతో మాట్లాడాలి, నా సిచ్యువేషన్ ఇలా ఉంది, మీరు ఏదైనా సపోర్ట్ చేస్తే ఐ కెన్ డూ దట్, నేను చేయగలుగుతా. అది కాకుండా మీరు ఐడి కార్డ్ చూపించండి, మీ డిఆర్ఏ ఒకటి వినండి సార్, మీరు డిఆర్ఏ చూపించండి, మీరు ఐడెంటిఫికేషన్ అవన్నీ ఇప్పుడు ఒకటి సార్ ఐడెంటిఫికేషన్ లెటర్ అంటే ఆయన మెయిల్కి వస్తుంది, పలానా ఎస్బీఐ కార్డ్స్ నుంచి మీరు ఇన్ని మంత్స్ పేమెంట్ చేయలేదు, మీరు పేమెంట్ చేయాలని చెప్పి ఐడెంటిఫికేషన్ లెటర్ వస్తుంది. సెకండ్ థింగ్, నా దగ్గర ఐడి కార్డు ఉంది, నేను విత్ ఐడి కార్డ్తోనే వచ్చాను. ఓకేనా, నా పొజిషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సింది నేను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను. మీరు దాన్ని ట్రస్ట్ చేయాలి. నేను మీ దగ్గర క్యాష్ అడిగానా, బై హ్యాండ్ క్యాష్ ఇవ్వండి సార్ నేను చేస్తానని ఏం మాట్లాడలేదు కదా. మీరు డైరెక్ట్గా ఫోన్పేలో చేసుకోండి. మీరు సెటిల్మెంట్ రైస్ చేస్తాను, లెటర్ అప్రూవల్ వచ్చిన తర్వాత లెటర్ అనేది మీ రిజిస్టర్ మెయిల్ ఐడికి షేర్ చేస్తాను, మీరు పేమెంట్ చేసుకోండి అని చెప్పాను. నేను నా ప్రాసెస్లో నేను మిస్టేక్గా మాట్లాడానా? మీరు పేమెంట్ చేసుకుంటే ఇప్పుడు పేమెంట్ చేయండి అని చెప్పారు కదా సాయి. చెప్పండి సార్. ఇప్పుడు పేమెంట్ చేయండి అని చెప్పారు కదా, 1 పేమెంట్ అన్నా చేయండి అని చెప్పారు కదా. మీరు ఏం రేస్ చేయకుండా 1 పేమెంట్ ఎలా పేమెంట్ చేయమంటారు? మీరు సెటిల్మెంట్ ఒప్పుకోవట్లేదు కదా సార్. నా దగ్గర మనీ ఉండాలి కదా ఒప్పుకోవాలంటే. మరి ఒప్పుకోవాలి. ఇప్పుడు సెటిల్మెంట్ ఒప్పుకోకుండా టోటల్ అవుట్ స్టాండింగ్ క్లియర్ చేయకుండా మీరు ఈఎంఐ క్లియర్ చేయకుండా 5 మంత్స్ నేను దానికోసమే కదా కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాను, నాకు పలానా టైం కావాలి అని చెప్పి. ఆర్డర్ అంతా కాదు సార్. ఏమంటారు దాన్ని? సార్ దాన్ని అసలు ఇప్పుడు మీరు దాన్ని ఏమంటారు చెప్పండి. మీరు నెల్లూరులో ఉన్నారు, వైజాగ్ లో ఉన్నారు, కుక్కట్పల్లిలో ఎలా రైజ్ అయింది సార్? నేను హైకోర్టులో అప్లై చేసుకున్నాను. నాకు తెలియక నేను హైదరాబాద్ లో అప్లై చేసుకున్నాను. నేను వెళ్ళాను, నేను హైదరాబాద్కి వెళ్ళాను, హైదరాబాద్ లో అప్లై చేసుకున్నాను. దయచేసి అన్ని చెప్పగలను సార్, నాకు సెటిల్మెంట్ రైజ్ చేస్తాను సార్, చెప్పండి. సార్ నేను దాన్ని 3 షార్ట్స్గా ఇస్తాను సార్, దాన్ని నేను 3 షార్ట్స్గా ఇస్తాను సార్. సార్ 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 చెప్పండి సార్. మీరు ఆ ఓట్స్ యూజ్ చేయకండి సార్. చెవుడా గివుడా నేను మాట్లాడాల్సి వస్తుంది సార్. చెవుడా గివుడా అని సార్, చెవుడా గివుడా ఇక్కడ నాకు ఆయన కూడా ఆపోజిట్లో మాట్లాడుతున్నారు సార్. చెవుడా గివుడా అని మాట్లాడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయింటైన్ ద థింగ్, మీరు మెయింటైన్ చేయండి దాన్ని. మరి చెవుడా గివుడా అని ఎందుకు మాట్లాడుతున్నారు సార్ అవన్నీ? సార్ వాళ్ళ సిచ్యువేషన్ ఇప్పుడు అలాంటప్పుడు నేను అందుకనే కదా సార్ సెటిల్మెంట్ ఇస్తానంటుంది. నేను సెటిల్మెంట్ ఇస్తానంటుంది కదా సార్, దాన్ని 3 షార్ట్స్గా ఇస్తాననే కదా సార్ నేను కూడా చెప్తుంది సార్. తెలుగు వాళ్ళు ఏంటి సార్, మీరు మళ్ళీ దీంట్లో మళ్ళీ మతాన్ని కులాన్ని కూడా తీసుకొస్తున్నారు సార్. వారే ఏం మాట్లాడుతున్నారు సార్? నేను ఎస్బీఐ కార్డ్ ఎంప్లాయీని, ఆయన క్లయింట్ సార్. మీరు దాంట్లో మళ్ళీ కులాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు సార్? నాకు అర్థం కావట్లేదు. మరి అదేనన్నా తెలుగు ఏంటి అన్నా అన్నా సార్. మేము ఎస్బీఐ కార్డ్స్లో వర్క్ చేస్తున్నాం సార్. మేము ఎస్బీఐ కార్డ్ తరఫున మాకు క్లయింట్ సార్, కస్టమర్ క్లయింట్ సార్. శేఖర్ అన్న ఏం చెప్పారు సార్? సార్ ఎరైనప్పుడు కాల్ చేసేది ఏంటి సార్? నా డ్యూటీ సార్ అది, అదే నా డ్యూటీ సార్ అది. ఇప్పుడు మీరు చెప్పిన టైంలో నేను కట్టించుకోవడానికి నా డ్యూటీ అది కాదు కదా సార్. యాజ్ ఏ మేనేజర్గా నేను నా డ్యూటీ ఫుల్ఫిల్ చేయాలి. మీరు సెటిల్మెంట్ కడతానంటే సెటిల్మెంట్ రైజ్ చేస్తాను నేను. లేదు దాన్ని 3 షార్ట్స్గా కన్వే చేయమంటే 3 షార్ట్స్గా కన్వే చేస్తాను నేను. మీరు చెప్పింది అదిగా సార్, మీరు చెప్పింది చేయడానికి నేను మీ కింద వర్క్ చేయట్లేదు సార్. దయచేసి మీరు అట్లా తప్పుగా అనుకోకండి. నేను అంటుంది నా మేనేజ్మెంట్ సార్, నా క్లయింట్ చెప్పినట్టు వినడానికి నా క్లయింట్ అదిగా సార్. నా క్లయింట్ నా మాట వినట్లేదు కదా, మీ మాట వింటున్నారు కదా. నా మాట ఎందుకు వింటున్నారు సార్? నా క్లయింట్ ఇప్పుడు ఆయన మీ క్లయింట్ కదా, మీ క్లయింట్ కాబట్టి మీరు మీ మాట వింటున్నారు. ఆయన అందుకని ఆయన మీ అన్నయ్య కాబట్టి సార్ అని ఆయన అంటున్నారు. చెప్పండి సార్ అని మీరు అంటున్నారు. మాకు తెలియదా సార్? మేము వాళ్ళ ఇక్కడే సార్, మేము జనాల మధ్య బతుకుతాం సార్. రిలేషన్షిప్ వాట్ ఈస్ వాట్ అనేది మాకు తెలుసు సార్. అదే నేను అంటున్నా సార్. సార్ నాకు సెటిల్మెంట్ కావాలి సార్, సెటిల్మెంట్ కట్టాలి సార్, నాకు సెటిల్మెంట్ కావాలి సార్. సార్ అమౌంట్ అరేంజ్ అయ్యేదాకా మేము వెయిట్ చేయలేం కదా సార్. 5 months అయిపోయింది సార్. చేయాలి సార్. ఎందుకు చేయాలి సార్? వెయిట్ ఎందుకు చేయాలి సార్? సరే సార్ మీరు నా ముందుకు రండి సార్, నేను వెయిట్ చేస్తాను. నేను రేపు మార్నింగ్ వస్తాను సార్, మీరు రండి సార్. మరి మీరు నా ముందుకు వచ్చి మాట్లాడండి సార్. ఇప్పుడు నా ఫోన్లో మాట్లాడేది నా ముందుకు వచ్చి మాట్లాడండి సార్. నేను మీ మాట వింటా. నేను
మీ మాట వింటాను. మీరు వచ్చి నా ముందు వచ్చి మాట్లాడండి. నేను రవి గారి ముందున్నా, మీరు నా ముందు లేరు కదా. మీ మాట వినడానికి నేను రవి గారి ముందున్నా. మీరు నాతో మాట్లాడుతున్నారు కదా. నేను ఫోన్లో మాట్లాడలేదు మీతో. నేను డైరెక్ట్గా సార్ ముందు ఇంటికి వచ్చే మాట్లాడుతున్నాను సార్. నేను తిక్క మాట్లాడతా. మీరు లాజిక్ మాట్లాడితే దాని లాజిక్ నేను మాట్లాడతా సార్. నేను లాజిక్గా మాట్లాడతా. అంటే మా జాబ్ చేసుకోవద్దు అంటారు. అంటే మీ జాబ్కు మీరు సాటిస్ఫైడ్గా చేసుకోవాలి, కానీ మా జాబ్ చేసుకోకూడదు. మేము ఆర్బీఐ గైడ్లైన్స్ టైంలోనే వచ్చాం. అంటే పబ్లిక్ లీవ్లు కూడా మేము కూడా పబ్లిక్ లీవ్గా కన్సిడర్ చేయాలా సార్? మేము అదేనన్నా సార్, రావాలి సార్ మీరు కూడా. మరి మీరు నాతో ఎందుకు మాట్లాడుతున్నారు సార్? మీరు థర్డ్ పార్టీ ఏమో, మీరు నాతో ఎందుకు మాట్లాడుతున్నారు అసలు? అదే నేను అంటున్నా సార్. సరే సార్, ఇప్పుడు నేను థర్డ్ పార్టీ, మీరు డబ్బులు కడతారా? మీకు ఇంకో సాటిస్ఫైడా? నాకు డబ్బులు కట్టాను అయితే. ఇప్పుడు థర్డ్ పార్టీ అన్నారు కదా. నేను థర్డ్ పార్టీ సార్. నేను థర్డ్ పార్టీ మీ ఆనందం కోసం అనుకోండి, నాకు పేమెంట్ చేయండి. అదే నేను అన్నా, మీరు పేమెంట్ చేయండి. డబ్బులు అయితే అరేంజ్ చేయలేదు కాదు సార్, పేమెంట్ కావాలి సార్ నాకు. అది ఎట్లా కావాలి? ఎట్లా వాడుకున్నారు సార్? మరి 1,79,000 కార్డు ఎట్లా వాడుకున్నారు సార్? 1,79,000 కార్డు ఎట్లా వాడుకున్నారు సార్? 1,80,000 రూపాయలు ఆయన డబ్బులు ఎలా యూజ్ చేసుకున్నారు సార్? ఎస్బీఐ కార్డులో పబ్లిక్ ఫండ్స్ సార్. మీరు దయచేసి ఎడ్యుకేటెడ్ ఒక పొజిషన్ ఉన్నప్పుడు మీరు జబ్బులో నుంచి ఇచ్చారా? ఇలాంటి సిల్లీ థింగ్స్ మీరు మాట్లాడకండి సార్. బ్యాంక్ అంటే ఎవరు సార్? బ్యాంక్ రిప్రజెంటేటివ్ అంటే ఎవరు? బ్యాంక్ సీఈఓ వచ్చి కూర్చొని మిమ్మల్ని అడుగుతారా సార్ కలెక్షన్? ఎవరింటారు సార్? 5 నెలల నుంచి ఆయన కట్టకపోయినా మేము వినాలా సార్? అంటే మీరు అంటున్న మాట అదే కదా సార్? సార్ పైనుంచి ఫోర్స్ ఉందా లేకపోతే ఇంకేం ఫోర్స్ ఉందా? అది మా జాబ్ అనేది సెకండరీ. మీకు అది సంబంధం లేదు. మీరు పేమెంట్ గురించి మాట్లాడండి, నేను పేమెంట్ గురించి మాట్లాడుతున్నా. నా ప్రెజర్ ఉందా లేకపోతే నాకేంటి అనేది మీ సెకండరీ. అది మీ ప్రాసెస్కి సంబంధించింది కాదు అది సార్. పేమెంట్ కట్టాలి సార్. పేమెంట్ లేదంటే పేమెంట్ కట్టాలి సార్. నాకు అరేంజ్ అయితే కాల్ చేసేయండి సార్. అరేంజ్ చేసుకొని కాల్ చేయాలి సార్. నాకు పేమెంట్ చేయాలి సార్. నాకు పేమెంట్ చేయాలి సార్. అది సార్ అరేంజ్ చేసుకొని కాల్ చేసుకోవడం కాదు సార్. మీరు పేమెంట్ చేసే కాల్ చేయాలి. నాకు పేమెంట్ చేయాలి. అది అరుచుకుంటా. మరి మీరు నాతో ఎందుకు మాట్లాడుతున్నారు సార్? మీరు నాతో ఎందుకు? మరి మీరు నా ముందుకు వచ్చి మాట్లాడండి. మీరు ఫోన్లో మాట్లాడేది నా ముందుకు వచ్చి మాట్లాడండి. మరి లీవ్ లేనప్పుడు నాతో ఎందుకు మాట్లాడుతున్నారు సార్? నాకు ఎందుకు మాట్లాడుతున్నారు నాతో? సార్ నా టార్గెట్ అనేది మీకు సెకండరీ సార్. మీ అమౌంట్ గురించి మాట్లాడండి. నా టార్గెట్, నా ఆర్గనైజేషన్, నేను థర్డ్ పార్టీ, అవన్నీ మీకు సెకండరీ. మీకు అసలు సంబంధం లేదు. మీరు ఫస్ట్ ఈ అమౌంట్ కార్డు గురించి మాట్లాడుతున్నాం మనం. మీరు 1,79,000 రవి గారు పేమెంట్ పెండింగ్ ఉన్నారు సార్. ఈరోజు అవ్వకపోతే నాకు రేపు కట్టండి సార్. అరేంజ్ అయితే చెప్పడానికి కాదు సార్, అరేంజ్ చేసుకొని కట్టాలి సార్. ఎక్కడికైనా వెళ్ళండి సార్, కంప్లైంట్ చేసుకోండి, ఏం పర్లేదు, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు సార్. మీరు ఎటువంటి కంప్లైంట్ కైనా రైజ్ చేసుకోండి, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నాకు పేమెంట్ చేయాలి సార్. చెప్పినా వెళ్ళిపోకుండా ఎన్పిఏలో ఉన్నారు సార్. ఎలా వెళ్తాం సార్? కస్టమర్ ఎన్పిఏలో ఉన్నారు సార్. మాకు అథెంటికేషన్ ఉంది సార్, మాకు అప్రూవల్స్ ఉన్నాయి సార్. అదే సార్ నేను అన్న పేమెంట్ చేయాలి సార్. నాకు అది అవ్వాలి సార్. డబ్బులు లేవంటే కష్టం సార్. కట్టాలి సార్, కట్టాలి. వాళ్ళని అడగండి సార్. వాళ్ళు ఎలా ముందుకు వెళ్ళి కూర్చోండి సార్. నాలాగా కూర్చుంటా సార్. నాకు ఎటువంటి ప్రాబ్లం, నా జాబ్ అదే కదా సార్. మీ జాబ్ ఇదే కదా. నేను ఇక్కడే కూర్చుంటా సార్. సార్ అదే సార్ నేను అంటున్నాను, నాకు పేమెంట్ చేయండి. మరి ఆయన ఎక్కడికి వెళ్ళకూడదు కదా, ఆ లెక్క ప్రకారం. మరి ఆయన కూడా ఎక్కడికి వెళ్ళకూడదు కదా, ఆయన కూడా బయట ఉండాలి కదా నాతో పాటు. మరి ఎందుకు ఉండాలి సార్? మరి మమ్మల్ని ఎందుకు బయట కూర్చోబెట్టమన్నారు మీరు? మమ్మల్ని ఎందుకు బయటకు? అంటే మేమైతే మనుషులం కాదా సార్ మీ దృష్టిలో? సార్ మీరు ఫస్ట్ తెలుగు మాట్లాడండి సార్. మీరు తెలుగు మాట్లాడండి. మీరు వైజాగ్ అంటున్నారు, మళ్ళీ మీకు తెలుగు హైదరాబాద్ తెలుగు మాట్లాడతారు, నాకు తెలియదు అంటారు మీరు మళ్ళీ. నాకు అదే నేను అన్నాను. మరి అడుక్కొని కూర్చునేది అడుక్కోమంటారా నన్ను? మీరు అడుక్కోమంటారా? మీరు అదే కదా నింది. మీరు ఒకసారి రికార్డు వినండి ఏమన్నారు. మీరు అదే అన్నా. నేను ఎలా వెయిట్ చేస్తాం సార్ కస్టమర్ ఉంటే మా దగ్గర? నేను తెలుగులోనే మాట్లాడుతున్నా సార్. సార్ ఏడుపు
ఏడుపు ఎవరో ఆపుకున్నారు సార్, మీరు ఆపుకున్నారు ఏడుపు. నాతో మాట్లాడటం మీకు కుదరక మీరు ఆపుకున్నారు ఏడుపు. మీరు నాతో మాట్లాడటం కుదరక మీరు మాట్లాడుతున్నారు ఏడుపు అని. నాతో మాట్లాడలేకపోతున్నారు మీరు. మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు, నాతో మాట్లాడటం కుదరదు. ఒక ఎంప్లాయీతో మాట్లాడలేకపోతున్నారు. మీరేం లాయర్ సార్? మీకు రూల్స్ తెలీదు, మీరేం లాయర్ సార్? అదే నేను అన్నాను, అదే నేను అన్నాను సార్. మీకు డాక్యుమెంట్స్ గురించి దేనికి సార్? అది సార్ అవును సార్, నేను కూర్చుంటాను సార్. నాకు క్లయింట్ కూడా కూర్చోవాలి సార్ నాతో పాటు. మరి కూర్చోవాలి కదా క్లయింట్ కూడా. మరి క్లయింట్ ఉన్నారు కదా సార్ నా ఆపోజిట్లో. క్లయింట్ లేకుండా లేరు కదా. మరి క్లయింట్ కూడా ఇక్కడే ఉండాలి సార్. క్లయింట్ కూడా బయటకు వెళ్ళకూడదు కదా. ఉండాలి సార్, క్లయింట్ కూడా ఉండాలి నా దగ్గరే. సార్ అనవసరంగా మీరు అరుస్తున్నారు నాతో, అనవసరంగా మీరు నాతో వాదిస్తున్నారు. నేను అరుస్తున్నాను సార్, మీరు అరుస్తున్నారు కాబట్టి నేను అరుస్తున్నాను. నేను చాలా సింపుల్గానే మాట్లాడుతున్నాను సార్. మీరు క్లయింట్ కూడా కూర్చోవాలి సార్ నాతో పాటు. మీరు ఎలా కూర్చోమంటారు? అదే అంటే మీరు ఏమన్నా బెక్కర్స్ సార్? మరి నేను అన్నారు కదా అక్కడే కూర్చొని అక్కడే కూర్చోమని.